పైసా పైసా కూడేసిన సొమ్ముతో భూములు కొన్నారు. తమ స్తోమత మేరకు ఇళ్లు కట్టుకున్నారు. తమకొక గోడొచ్చిందని సంబరపడ్డారే కానీ అది ఎప్పటికైనా నేలమట్టమవుతుందని గుర్తించలేకపోయారు. అప్పు చేసి కొందరు, అరువు తెచ్చుకుని మరికొందరు సొంత ఇంటి కలను సాకారం చేసుకున్నామని అనుకున్నారే తప్ప వారి ఆనందం 3 నాళ్ల ముచ్చటే అవుతుందని ఊహించలేకపోయారు. పాపం కళ్ళెదుటే కష్టార్జితం నేలమట్టమవుతూ ఉంటే గుండెలు పగిలిపోయేలా రోధించారు. విజయవాడ జోజినగర్లో కూల్చివేతలపై బాధితులు మాట్లాడుతున్న తీరు హృదయాలను కలిచివేస్తోంది. సొంతింటి కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. ఎంతో మంది కాళ్ల వేళ్ల పడి పైసా పైసా పోగేసి ఇళ్లు కట్టాం. ఇప్పుడు అమ్మయ్యా ఇక గట్టెక్కేశాం అని అనుకునే లోపే అసలు కూడే లేకుండా పోయిందంటూ గుండెలు బాదుకోవడమే కాదు, నా సగ జీవితం ఇంటి కల కోసం పోయింది, ఇక మిగిలిన జీవితం నాకెందుకు అంటూ ఆత్మహత్యకు ప్రయత్నించాడు ఈ వ్యక్తి. మా జీవితం కరిగిపోయినా బాధలేదు. పిల్లలకి సొంత ఇల్లు ఉండాలని పస్తులుండి మరి ఇళ్లు కట్టాం సార్. డక్కా ముక్కిలు తిని ఇంటిని నిలబెడితే క్షణాల్లో కూల్చేస్తారా అంటూ కన్నీరు మున్నీరై విలిపిస్తూ రోడ్డుకెక్కారు ఈ మహిళలు. అంతా అయిపోయింది, కూడు గూడు లేకుండా పోయింది, మా కొద్ది జీవితం అంటూ ట్రాక్టర్ కింద పడి సూసైడ్ కి ప్రయత్నించారు మరికొందరు. చెమటోడ్చి కట్టాం సార్, అయినా కూల్చేశారు. ఇక్కడే చచ్చిపోతాం అంటూ చిమ్మ చీకట్లోనూ శిథిలాల దగ్గరే కూర్చున్నాయి కొన్ని కుటుంబాలు. ఇలా ఒక్కటేంటి, కదిలిస్తే మొత్తం 42 కన్నీటి గాథలున్నాయి. విజయవాడ జోజినగర్ ఆర్తనాదాలే ఇప్పుడు రాష్ట్రమంతటా వినిపిస్తున్నాయి. లక్ష్మీరామ్ కోఆపరేటివ్ సొసైటీ స్థలానికి సంబంధించి 25 ఏళ్లగా నడుస్తున్న భూ వివాదంపై కోర్టు స్టే ఆర్డర్ వచ్చేలోపు ఇళ్లను కూల్చేశారంటూ బాధితులు గుండెలు బాదుకోవడం ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని బరువెక్కిస్తోంది. ఇళ్లు లేని తమకు జీవితమే వద్దంటూ రోధిస్తుండడం కన్నీరు తెప్పిస్తోంది. ఏం పాపం చేశాం సార్? ఎవరినైనా ముంచి ఇళ్లు కట్టామా? మా పిల్లలు ఇప్పుడు ఎక్కడుండాలి? వయసు మీద పడ్డ మా అమ్మా నాన్న ఎక్కడ పడుకోవాలి? మంచాన పడ్డ మా అత్తామామకు ఎలా వండి పెట్టాలి సార్? మా పసిబిడ్డకు ఇప్పుడు ఎక్కడ కూర్చొని పాలివ్వాలి? ఇలా ఒక్కటేంటి, ఎవరిని కదిపినా కన్నీటి గాథలే. ఆల్రెడీ ఈ మనాత్తో కనీసం 5 చనిపోయారండి. 5 మనాత్తో చనిపోయారు. 4 ఆడోళ్ళ ఫ్యామిలీస్ మొగులు వదిలేసే కట్నం కింద ఫ్లాట్ ఇస్తే 4 ఆడపిల్లలు మొగులు వదిలేశారండి. ఇప్పుడు చావడానికి ఈ మనిషి బాధపడి ఎంతమందిని మమ్మల్ని ప్రాంత్యాగాలు చేసుకోమంటారు? మేము చచ్చిపోవాలా? ఏం చేయాలి? మమ్మల్ని మా ఇల్లు కాదండి, మా కష్టార్జితం, అది మా కష్టార్జితం. మమ్మల్ని ఆ ఇల్లు కాదు, మమ్మల్ని చంపండి, మమ్మల్ని తొక్కిండి, జేసీబీలతో బుల్డేజర్లతో మమ్మల్ని చంపండి. ఎందుకండి మేము ఏ పాపం చేశాం? ఎందాకైనా వెళ్తాం, ఎవరితోనైనా పోట్లాడతాం. మేమున్నంత వరకు, న్యాయం జరిగే వరకు విశ్రమించేదే లేదని కన్నీటితో కన్నెర్ర చేస్తున్నారు బాధితులు. లోన్లు, ఈఎంఐలు కట్టాల్సిన బ్యాంకులు ఇళ్లు పోయిందంటే కనికరిస్తాయా? అప్పులిచ్చిన వాళ్ళు మా బాధ చూసి ఆగుతారా అంటూ బరువెక్కిన హృదయంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బాధితులు.